స్టూడెంట్స్, ఈ రోజు మన క్లాస్ లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి చూస్తామండి. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ నే మనం ఏమంటాము అంటే న్యూమరికల్ ఫంక్షన్స్ కూడా అనొచ్చు. ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో ఏమేమి తీసుకుంటున్నాము అంటే పవర్, రౌండ్, అబ్సల్యూట్, స్క్వేర్ రూట్. ఓకేనా? పవర్ కి కమాండ్ వచ్చి సెలెక్ట్ పవర్ 2,4 ఫ్రమ్ డ్యూయల్ అండి. అంటే దీని యొక్క మీనింగ్ ఏమి అంటే పవర్ 2 పవర్ 4 అండి. అంటే 2 పవర్ 4 వాల్యూ 16 రావాలండి. ఓకేనా? డ్యూయల్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం, ఇట్ ఈస్ ఎ రిపాజిటరీ. దీంట్లో మనకి ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ అనేది అవైలబిలిటీలో వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ రౌండ్ 134.5678, 2 ఫ్రమ్ డ్యూయల్. అంటే ఈ 134.5678 ని ఎన్ని క్యారెక్టర్స్ కి లేదా ఎన్ని డిజిట్స్ కి మనం రౌండ్ చేయాలంటే 2 డిజిట్స్ అండి. ఈ వాల్యూస్ వచ్చి మన ఇష్టం, యూజర్ చాయిసెస్ అన్నమాట. తర్వాత అబ్సల్యూట్ అంటే ఏమి అంటే మైనస్ వాల్యూ ఇచ్చిన పాజిటివ్ వాల్యూ వస్తుంది, పాజిటివ్ వాల్యూ ఇచ్చిన పాజిటివ్ వాల్యూ వస్తుంది అండి. దీనికోసం సెలెక్ట్ ABS -3456 ఫ్రమ్ డ్యూయల్ అండి. తర్వాత స్క్వేర్ రూట్, యు నో అబౌట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 25 is 5. దీన్ని మనం SQL లో కూడా చేయొచ్చండి. ఈ విధంగా చాలా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఎక్కువగా యూజర్ చూసేది లేదా స్టూడెంట్స్ లో అడిగేది ఏమి అంటే పవర్, రౌండ్, అబ్సల్యూట్, ఇంకోటి కూడా అడుగుతాడు మాడ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూషన్ పార్ట్కి వెళ్ళి ఎగ్జిక్యూషన్ పార్ట్ మనం చూస్తే ఎగ్జిక్యూషన్ పార్ట్ లో ఆల్రెడీ SQL అనేది కనెక్ట్ చేసుకున్నాను. ఈ కనెక్ట్ చేసుకున్నప్పుడు దీన్ని నేను ఫస్ట్ సెలెక్ట్ పవర్ ఆఫ్ 2,4 ఫ్రమ్ డ్యూయల్. 2 పవర్ 4 వాల్యూ వచ్చి 16 వచ్చిందండి. అదేవిధంగా సెలెక్ట్ రౌండ్ -134.5678, 2 ఫ్రమ్ డ్యూయల్. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఉందండి. సో రౌండ్ దగ్గర మనం ఏం పెట్టామంటే రౌండ్ అని పెట్టాం. ROUND రౌండ్ 134.5678, 2 ఫ్రమ్ డ్యూయల్. మనం ఎక్కడ మిస్టేక్ చేసాం చూడండి. ROUND బదులు ROUN పెడితే కంపల్సరీ అక్కడ మనకి ఎర్రర్ ఉంది అని అది స్పెసిఫై చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి సెలెక్ట్ ఏది అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -345656 ఫ్రమ్ 2. ఇక్కడ వచ్చి పాజిటివ్ వాల్యూ అనేది వచ్చింది. లాస్ట్ వన్ సెలెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఫ్రమ్ 2. ఇంకోటి కూడా చూడొచ్చు. సెలెక్ట్ మోడ్ ఆఫ్ 2,3 లేదా 3,2 ఫ్రమ్ 2. 3ని 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చి 1 వస్తుందండి. అది ఓకేనా? సో దిస్ ఈస్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఏమో పవర్, నెక్స్ట్ వన్ ఏమో రౌండ్, నెక్స్ట్ వన్ ఏమో అబ్సల్యూట్, నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్. ఇంకా కావాలంటే మనం ఎక్కువ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇంకోటి మాత్రం చూస్తున్నాను మోడ్యులస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, స్ట్రింగ్ ఫంక్షన్స్ వచ్చి స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ అప్పర్, లోయర్, లెంత్, LPAD, RPAD అండి. అప్పర్ అంటే మనము క్యారెక్టర్స్ ని దేంట్లో ఇచ్చిన వర్డ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని లోయర్ లో ఇచ్చిన, అప్పర్ లో ఇచ్చిన, అది ఏంగా లేదా మిక్స్డ్ గా ఇచ్చిన అది ఏంగా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే అప్పర్ కేస్ లెటర్స్ లోనే కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ లోయర్ అంటే ఏమి అంటే మనం క్యారెక్టర్స్ ని వర్డ్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని మనం దేంట్లో ఇచ్చినా అది లోయర్ కేస్ లెటర్స్ లోనే కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ లెంత్,
ఆ వర్డ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేసేదాన్ని లెంత్ అంటున్నాం. ఇక్కడ ఈ 3 కి ఫస్ట్ కమాండ్ చూద్దామండి. సెలెక్ట్ అప్పర్ బ్రాకెట్స్ లో విజయం, ఈ విజయం వచ్చి క్యారెక్టర్ ఫార్మాట్ కాబట్టి సింగిల్ కోట్స్ ఫ్రమ్ డ్యూయల్. ఇది ఏంటో కన్వర్ట్ చేసుకుంటుంది అంటే అప్పర్ కేస్ ఇచ్చినా లోయర్ కేస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మనకి అప్పర్ గానే కన్వర్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ లోయర్ కి సెలెక్ట్ లోయర్ ఆఫ్ విజయం ఫ్రమ్ డ్యూయల్, విజయం కి సింగిల్ కోట్స్. ఇది ఏమి ఇచ్చినా మనకి ఏంగా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే లోయర్ కేస్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ లెఫ్ట్ విజయం ఫ్రమ్ డ్యూయల్, విజయంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 క్యారెక్టర్స్. నెక్స్ట్ ఎల్ ప్యాడ్, ఈ ఎల్ ప్యాడ్ చూసాము అంటే ఇక్కడ చూడండి ఎల్ ప్యాడ్, లెఫ్ట్ ప్యాడ్, రైట్ ప్యాడ్. ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని 5. 5 లో కంపల్సరీ హాయ్ అనేది ఉండాలండి, హెచ్ఐ. అంటే 5 లో 2 పోతే ఇంకా రిమైనింగ్ 3 ఉంటది. ఈ 3 క్యారెక్టర్స్ ఏం డిస్ప్లే అవుతుంది అనేది మనకి ఎల్ ప్యాడ్. ఇక్కడ చూడండి హాయ్ కి లెఫ్ట్ సైడ్ 2 అనేది డిస్ప్లే అవ్వాలి. ఏమి డిస్ప్లే అవుతుందంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి 2 2 2 హెచ్ఐ. ఓకేనా, అది ఎల్ ప్యాడ్. ఆర్ ప్యాడ్ కనుక్కుంటే హాయ్ 2 2 2. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చి మధ్యలో ఉండేది టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దీంట్లో కంపల్సరీ ఇది ఉండాలి. దీని తర్వాత లెఫ్ట్ సైడ్ 2 కావాలా లేదా రైట్ సైడ్ 2 కావాలనేది లాస్ట్ లో ఉండే నెంబర్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఒక్కసారి ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది మనం తీసుకుంటే, ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది మనం సెలెక్ట్ అప్పర్ బ్రాకెట్ లో సింగిల్ కోట్స్ లో విజయం ఫ్రమ్ క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చుకుంది. ఇప్పుడు లోయర్ కేస్ లెటర్స్ అప్పర్ బదులు మనం ఏం పెట్టుకుంటామంటే LOWER, లోయర్ కేస్ లెటర్స్ లోకి మార్చుకుంది. తర్వాత లెంత్, టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి 7 LENGTH 7 వచ్చింది. ఇప్పుడు ఎల్ ప్యాడ్ తీసుకో, సెలెక్ట్ ఎల్ ప్యాడ్ బ్రాకెట్ లో సింగిల్ కోట్స్ లో హాయ్ 5 2 ఫ్రమ్ డ్యూయల్. చూడండి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి 5 ఉంది. దాంట్లో కంపల్సరీ 2 క్యారెక్టర్స్ ఏమి ఉండాలి, హాయ్ ఉంది, హెచ్ఐ. లెఫ్ట్ సైడ్ ఏం రావాలి 2. ఇక్కడ మన నెంబర్ అనేది వర్డ్స్ అనేది మన ఇష్టం. ఇక్కడ ఏది కావాలన్నా యూజర్ చాయిసెస్. సో ఈ 2 అనేది ఏ సైడ్ లో డిస్ప్లే అయిందండి, లెఫ్ట్ సైడ్. అదే విధంగా హాయ్ అనేది డిస్ప్లే అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 5. అదే విధంగా రైట్ సైడ్ ఏం వస్తుంది అంటే ఆర్ ప్యాడ్ కి మనకి హెచ్ఐ 2 2 2 2 అనేది వస్తుంది. చూద్దాం. చూడండి. సో దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, జై హింద్ అండి.